యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ కుటుంబం యేసే పరిష్కారానికి చాలా సహకారి అయినటువంటి కుటుంబం. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యము చేత మమ్మలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని, దాసురాలని, బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులను దీవించండి. మీ కృపలో వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఇంకా రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు మతానికి చెందినవాడు కాదని, మార్గమై ఉన్నవాడని నేర్చుకోవటానికి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 9వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఈ కీర్తనలో ఈ వర్తమానం 5వ వర్తమానం. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. ఈ పదం ఎంతో గంభీరమైన పదం, ఎంతో నిరీక్షణతో కూడినటువంటి పదం. ఇశ్రాయేలీయుల చరిత్రలో విశ్వసించినటువంటి వారికి కలిగిన అనుభవం ఇక్కడ చెప్పబడింది. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగుజేయువాడు ఆయనే. జీవము ప్రాప్తించినవాడు, జీవప్రాప్తము పొందినవాడు. జీవము అనుగ్రహించబడుట అని అర్థం. ఇక్కడ జీవప్రాప్తులనుగా అంటే జీవము పొందిన వారముగా మమ్మలను కలుగుజేయువాడు ఆయనే. జీవము పొందుట అంటే ఏమిటి అర్థం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తుతో కూడా ప్రభు దేవుడు మనలను బ్రతికించెను అని రాసింది. మానవుడు పుట్టుకతో పాపి. జాగ్రత్తగా వినండి. మానవుడు పుట్టుకతో పాపి. ప్రతి పాపి ఆధ్యాత్మికంగా మృతుడు. ప్రతి పాపి ఆధ్యాత్మికంగా మృతుడు. పుట్టిన ప్రతివాడు ఆధ్యాత్మికంగా మృతుడు. అంటే అర్థం ఏమిటంటే జీవము లేనివాడు. జీవము లేనివాడు ఏమిటి? శారీరక జీవము వేరు, ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవము వేరు. మన ప్రాణము జీవముగానే చెప్పబడుతుంది. ఇది శరీర సంబంధమైన జీవం. ఈ జీవం మన శరీరాన్ని విడిచినప్పుడు మనం చనిపోతాం. ఆత్మ సంబంధం కూడాను దేవునితో సంబంధం లేని స్థితి నిర్జీవ స్థితి, చచ్చిన స్థితి అని చెప్పబడింది. దేవునితో సంబంధం లేని స్థితి అనగా ఏమిటి? దేవునితో సంబంధం తెగిపోయిన స్థితి. ఆదాము దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. ఆదాము పాపము చేసి దేవునితో సంబంధాన్ని తెంచేసుకున్నాడు. అదే అతనికి ఆధ్యాత్మిక మరణంగా పరిగణించబడింది. దేవునితో సంబంధం కోల్పోవటం పాపము వలన కలుగు ఫలితం. పాప ఫలితముగా మానవుడు దేవుని నుండి దూరం అయిపోతాడు. అదే చనిపోవుట, ఆత్మ సంబంధమైన మరణముగా చెప్పబడింది. కాబట్టి ఆదాము దేవునికి దూరమయ్యాడు.
ఆ తరువాత మానవులు దేవునికి దగ్గరగా రాలేకపోయారు. దేవుడు వస్తూనే ఉన్నాడు, కానీ మానవులు దూరంగా జరుగుతూనే ఉన్నారు. ఆ ప్రక్రియలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవుల యొక్క పాపమునకు శిక్షను క్రీస్తునందు విధించి, యేసుక్రీస్తు ప్రభు నామమునందల విశ్వాసం ద్వారా తనకు సమీపస్తులుగా చేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు. అనగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి జీవాన్ని ఇవ్వటానికి, అనగా తిరిగి తనతో సంబంధాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ సంబంధం దేవుడిచ్చిన సంబంధం. ఆదాము సంబంధం పెట్టుకున్న సంబంధం, క్రీస్తునందు దొరికిన సంబంధం దేవుడిచ్చిన సంబంధం. ఆదాము తెంచుకుంటే తెగిపోయిన సంబంధం, క్రీస్తు ఇచ్చిన సంబంధం తెగిపోని సంబంధం. అందుకే జీవ ప్రాప్తులనుగా మనల్ని చేశాడు. జీవం మన వలన కలిగింది కాదు, జీవము దేవుని వలన కలిగింది. జీవము అన్నప్పుడు శారీరక జీవం కాదు, ఇది దేవునితో సంబంధము వలన కలిగిన ఆధ్యాత్మిక జీవం. ఒక నూతన సృష్టిగా అంతరంగ పురుషుడు ఏర్పడినటువంటి జీవం. అలాంటి జీవప్రాప్తులనుగా చేసేవాడు దేవుడే. ఇక్కడే సువార్త యొక్క మర్మం దాగి ఉంది. సువార్త యొక్క మర్మం ఏమిటి? విశ్వసించిన వారు రక్షించబడతారు. పేతురు ప్రభువును సూటిగా అడిగాడు, ఈలాగైన ఎడల ఎవడు రక్షించబడును? అది దేవునికి తెలియను. జవాబది. మనకిప్పటికీ ఒక డౌట్ ఉంటుంది. మనం రక్షించబడ్డామా? మనం ఏ విధంగా రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం? ఫలానా వాడు రక్షించబడుతున్నాడా? ఫలానా చనిపోతున్నవాడు రక్షించబడి చనిపోతున్నాడా? ఇలా అనేక ప్రశ్నలు. దానికి జవాబు ఒక్కటే, దేవునికి మాత్రమే తెలుసును. దేవునికి తెలుసును. రక్షించబడిన విశ్వాసికి తన విశ్వాసము వలన తాను పొందిన కృపను బట్టి తనకు అర్థమవుతుంది, ఐఆమ్ సేవ్డ్ వన్, నేను రక్షించబడిన వాడిని అని అర్థమవుతుంది. కనుక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి క్రీస్తు యేసునందల విశ్వాసం ద్వారా జీవమును ప్రాప్తముగా పొందినవానిగా, అనుభవంగా పొందినవానిగా, స్వయంగా తనలో జీవింపజేస్తున్నట్లు అనుభవాన్ని అనుభవిస్తున్న వానిగా తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి రక్షించబడటం దేవుని చిత్తం. దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క ఆత్మ కార్యము జరగకుండా ఏ మానవుడు కూడా ప్రభు దగ్గరికి రాలేడు. ఆత్మ సంబంధమైనటువంటి క్రియ జరగకుండా ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తును ప్రభువు అని నోటితో ఒప్పుకోలేడు. యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి అని అంటే పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించాలి. తండ్రి అయిన దేవుడు యేసును పంపాడు, యేసే దేవుడు అని నమ్మాలి అని అంటే పరిశుద్ధాత్మని కార్యం అతని యందు జరిగి తీరాల్సిందే. ఇది దైవిక మర్మం. సువార్తలోని మర్మం ఇదే. మనం రక్షించబడినప్పుడు మన వలన కాదు అనేది మనం గుర్తెరగాలి. అదే ఇక్కడ రాస్తున్నాడు, జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు. పాదములను కదలనీయడు. వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దీని అర్థం? పాదములు కదులుతాయి కదా, పాదాలు కదులుతాయి, పాదాలు జారుతాయి, పాదాలు నడుస్తాయి, పాదాలు పరిగెడతాయి. మరి కదలదు అని ఎందుకు చెబుతున్నాడు? ఆయన మా పాదములను కదలనీయడు అన్నప్పుడు ఆయన క్రియను జ్ఞాపకం చేస్తుంది. సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకని సేవకుడు పడిపోవుట అయినను నిలబడుట అయినను ఆ యజమానుని పని అని అన్నాడు ప్రభు. కనుక మనలను రక్షించిన ప్రభు మనలను కాపాడగలిగిన సమర్థుడు. మనము పడినాము అని అంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క అద్భుత ప్రణాళిక మన జీవితం ద్వారా నెరవేరబడినట్లుగా మన బలహీనతను బట్టి మనం పడతాం. దేవుడు ఎరిగి ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని మన జీవితము నందు అనేది మనకు తెలియాలి. రెండు ప్రధానమైన విషయాలు. ఒకటి, విశ్వాసి తనంతట తాను దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా తనను తాను భావించుకొని తన సొంతంగా పడిపోవటం. రెండవది, ఒక విశ్వాసి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున అనుమతింపబడిన వాడై శోధించబడటం.
దాని వలన అతని యొక్క జీవితం బయట చూస్తున్నప్పుడు గందరగోళంగా కనిపిస్తుంది, శిక్షానుభవంలా కనిపిస్తుంది. కానీ అది శిక్షానుభవం కాదు, శ్రమానుభవం కాదు, శిక్షణానుభవం, ట్రైనింగ్ పీరియడ్గా దానిని దేవుడు పరిగణిస్తాడు. మా పాదములను కదలనీయడు అనగా స్థిరపరుస్తాడు, అనగా బలపరుస్తాడు, అనగా కదలని వారుగా చేస్తాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని మీకు మనవి చేస్తున్నాను. మిమ్ములను, మీ పాదములను కదలనీయడు. మీ పాదములు పాపము వైపు పరుగులెత్తకుండా ఆపగలిగినటువంటి దేవుడు. మీ యొక్క జీవితాలు జారిపోకుండా కాపాడగలిగినటువంటి దేవుడు. నీ అడుగులు స్థిరపరుస్తాడు, అనగా నీ పనులను పర్ఫెక్షన్లోనికి నడిపించగలిగిన వాడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనంటున్నాడు, ఆయన మా పాదములు కదలనీయుడు. నా పాదాలు అనలేదు, మా పాదములు అన్నాడు. ఇట్ ఇండికేట్స్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ చర్చ్. సంఘము ఎన్నడూ పతనం అవ్వదు, సంఘము ఎన్నడూ విడనాడబడదు, సంఘము ఎన్నడూ దేవుని చేత నిర్లక్ష్యపరచబడదు. ఇది మనం తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు క్రైస్తవ సంఘాన్ని ఎవరో పాడు చేసేస్తున్నారు, క్రైస్తవ సంఘాన్ని ఎవరో హింసించేస్తున్నారు, క్రైస్తవుల మధ్య ఐక్యతను ఎవరో పాడు చేసేస్తున్నారు, క్రైస్తవుల యొక్క ప్రేమానురాగాలను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అది అసాధ్యం. దేవుడు అంటున్నాడు, పాదములను కదలనీయడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను తన మార్గమున నడిపించుకొనగలిగిన వాడు, నీ పాదములకు దీపముగా, నీ త్రోవలకు వెలుగుగా ఉండగలిగిన వాడు దేవుని వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్స్. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. నథింగ్ ఇస్ హైడ్ టు గాడ్. దేవునికి ఏది కూడా కనబడకుండా పోలేదు, సమస్తము ఆయనకు స్పష్టముగా తేటగా కనబడుతోంది. మనలను పరిశీలిస్తున్న దేవుడు. వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు. నిర్మలులుగా చేసి ఉన్నావు. నిర్మలుడు అంటే పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, అపవిత్రత లేనివాడుగా, మలినము లేనివాడుగా చేసి ఉన్నావు. చేయుచున్నావు కాదండి, చేసి ఉన్నావు. పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. చేసి ఉన్నావు, చేసి ఉన్నావు. అవునా? నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. 1. 2 నిర్మలము చేయి రీతిగా వెండిని మమ్మను నిర్మలునుగా చేసి ఉన్నావు. అంటే అర్థం ఏమిటి? దేవుడు మనలను పరిశీలించగా మనము పాపులమని అర్థమైంది. కనుక తాను వెండిని నిర్మలము చేసిన, అంటే వేడి చేసి వెండి నుండి మలినమును తొలగించినట్లుగా మన జీవితంలో ఉన్న చెడును మన నుండి తొలగించి శుద్ధ హృదయము కలిగిన వారిగా చేస్తున్నాడు. తన రక్తం చేత తాను మనలను కడిగి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయములో భక్తుడు రాస్తూ చెప్పినటువంటి మాట, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రులనుగా చేయును అంటే అర్థం ఏమిటి? నిర్మలులనుగా చేయును. ఎలాగ చేస్తాడట? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు యొక్క రక్తము పవిత్రులనుగా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రాణమునకు ప్రాణము ప్రాయశ్చిత్తము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణము నీ ప్రాణం కొరకు ప్రాయశ్చిత్తంగా అప్పగించబడినందున నీవు పవిత్రుడు అయ్యేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఇది విశ్వాసము ద్వారానే గ్రహించగలుగుతాము. విశ్వసింపని వారికి అర్థం కాదు. ఏమిటిది? యేసుక్రీస్తు రక్తం ఏమిటి, కడగటం ఏమిటి, పరిశుద్ధులు చేయటం ఏమిటి, పాప హృదయం ఏమిటి, మలినమైనటువంటి హృదయం ఏమిటి, శుద్ధి అయిన హృదయం ఏమిటి? సోదరుడా, సోదరి,
ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించినప్పుడు నీవు తేటగా గుర్తెరగగలుగుతావు, నా మలిన హృదయాన్ని యేసు రక్తము పవిత్రముగా మార్చినది అని. మిగిలిన వారికి ఇది అర్థం కాదు. అలాగున మార్చబడిన వారికే అది అర్థం అవుతుంది. ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్యను గురించి ప్రభువు చెప్పిన మాట, అతడు యూదుడే, నిబంధన జనులలో ఒకడే, కానీ యేసును వెంబడించిన వాడు కాదు, యేసుని ఎరిగిన వాడు కాడు. కనుక ప్రభువును ఎరుగని వ్యక్తి ప్రభువును చేర్చుకుని విశ్వసించినందున ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, మనలను ఆయన కృపచేత రక్షిస్తున్నాడు, విశ్వాసము ఆయనే అనుగ్రహిస్తూ ఉన్నాడు. 11వ వచనం, నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టిదివి. ఐగుప్తు అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశానికి దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము యొక్క సంతానములో యాకోబు కుమారుడైన యోసేపును తీసుకెళ్ళాడు. అతనిని అక్కడ ప్రధానమంత్రిగా చేసిన తరువాత యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబును దేవుడు దర్శనమిచ్చి మరి అతని యొద్దకు పంపించాడు. యాకోబు ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడినవాడు, కానీ దేవుడు అతనికి జవాబిచ్చి కలలో ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడవద్దు, నీ సంతానం అక్కడ విస్తారమవుతారు, నేను కూడా నీతో వస్తాను, వాళ్ళని తీసుకుని వస్తాను బయటికి అని అన్నాడు. కనుక బందీ గృహము ఎప్పుడైంది? యోసేపును ఎరుగని ఫరో ఏలుట ప్రారంభించినప్పుడు, ఇశ్రాయేలు జనాంగం యొక్క జనసంఖ్య ఐగుప్తీయుల కంటే ఎక్కువైపోతున్నప్పుడు, దేశంలో వచ్చినటువంటి అంతర్గత ఆందోళన కారణముగా యోసేపును ఎరుగని ఫరో ఇశ్రాయేలీయులను బందీలుగా స్వీకరించాడు. బందీ గృహంగా మార్చబడింది. బందీ గృహం అంటే చెరసాలే. ఒక విధంగా చెరసాల అంటే స్వేచ్ఛ లేదు అని అర్థం. స్వేచ్ఛ లేని వారిగా అక్కడ మారిపోయారు వాళ్ళు. వారి నడుముల మీద గొప్ప భారం పెట్టబడింది. నరులు మా నెత్తి మీద ఎక్కేటట్లు చేశావు. మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడ్డాం. అయినను, అండర్లైన్ చేసుకోండి, అయినను దేవా నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఈ వచనాలు మీరు గమనించారా? 11వ వచనం నుండి మనం చూస్తే, మమ్మను ఉంచితివి, భారం పెట్టితివి, నెత్తి మీద ఎక్కేటు చేసితివి, వి అనే పదంతో ముగిస్తున్నాడు. ఈ 3 మాటలు కూడా 11వ వచనం 12వ వచనంలో, అంటే దేవుడే చేశాడు అనే అర్థం. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగింది. ఎందుకంటే టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నామమును మహిమపరచడానికే ఆ పరిస్థితులు వచ్చాయి వారి జీవితాల్లో. ఇది మనం గుర్తెరగాలి, ఇది మనం గ్రహించాలి. మన జీవితాల్లో వస్తున్న కష్టాలు, మన జీవితంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, వాటన్నింటి వెనుక అద్భుత ప్రణాళిక, మన బాగు కొరకు, ఆయన మహిమ కొరకు. నిప్పుల్లో పడ్డాం, నీళ్లల్లో పడ్డాం. నిప్పులు అనేవి శ్రమలు, నీరు అనేది సఫికేషన్, ఊపిరాడని పనులు. అంత విస్తారంగా మేము వేధించబడ్డాం, తృణీకరించబడ్డాం, అణిచివేయబడ్డాం, భయపెట్టబడ్డాం. అయినప్పటికీ దేవనామానికి స్తోత్రం, నీవు మమ్మను సమృద్ధి గల చోటికి తీసుకుని వచ్చావు. సమృద్ధి కలిగిన చోటు కనాను దేశము. కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు ఒక దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు. ఒక ద్రాక్ష గెల 2 వ్యక్తులు మోసుకొస్తున్నారు. ఒక ద్రాక్ష గెల 2 వ్యక్తులు మోసుకొస్తున్నారు. ఎష్కోలు అని పేరు పెట్టారు అక్కడ. ఎష్కోలు అంటే ద్రాక్ష గెల. 2 మనుషులు ద్రాక్ష గెల మోసుకొస్తున్నారు. ఎంత ఫెర్టైల్ ల్యాండ్, ఎంత అద్భుతమైన సారము కలిగిన భూమి అది. ఆలోచించాలి. కనాను దేశము
పాలు తేనెలు ప్రవహించు దేశము. చాలామంది అర్థం కాదు, ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం అని అంటే పాలు తేనెలు లిటరల్గా ప్రవహిస్తాయని కాదు అక్కడ అర్థం. అంత అబండెన్సీ, అంత సమృద్ధి, అంత దీవెన, అంత వృద్ధి, అంత ఆశీర్వాదము, అంత గొప్ప జీవము అక్కడ కనిపిస్తున్నాయి అని అర్థం. సమృద్ధి జీవములోనికి తీసుకొచ్చాడు. సమృద్ధి అయిన స్థలంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ జీవితంలో ఎటువంటి శ్రమల గుండా నీవు నడుస్తున్నా అవి తాత్కాలికమే. నీవు దీన్ని గుర్తెరగాలి. తాత్కాలికమైనటువంటి శ్రమలకు నీవు భయపడవద్దు. ఈ లోకంలో 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు మన జీవితం. ఈ 70-80 సంవత్సరాలు కలిగే శ్రమలకు, నిందలకు, పేదరికానికి, అవమానాలకు కృంగిపోవద్దు. నీ కొరకు ఒక విశాల స్థలం ఏర్పరచబడబోతోంది. నీ కొరకు ఒక సమృద్ధి అయినటువంటి స్థలం ఏర్పడుతోంది. ఆ పునాదులు లేని పట్టణము కొరకై దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడు, ఆ పట్టణము కొరకై అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూచాడు. వాగ్దాన ఫలము అనుభవించకపోయినప్పటికీ కూడా విశ్వాసముతో వందనము చేసి మృతి పొందిన వారుగా ఉన్నారు. 13వ వచనం, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, మేకపోతులను అర్పించేదను. 3 వచనాలు నేను చదివాను. ఇందులో చూడండి, దహన బలులు అంటున్నాడు. దహన బలి దేవునికి ఇంపైనటువంటి బలి, ఆరాధనను సూచిస్తున్నటువంటి బలి, ఆరాధనను సూచిస్తోంది. దహన బలి ఆరాధనను సూచిస్తోంది. సంపూర్ణ యాగముగా సమర్పించుకొనుటను దహన బలి సూచిస్తోంది. దహన బలులను నేను నీ మందిరములోనికి తెచ్చేదను. హృదయపూర్వక స్తుతి ఆరాధన అర్పణ దేవుని మందిరములోనికి నేను తీసుకుని రావాలి. దేవుని ప్రజల ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనుభవాన్ని ఇది జ్ఞాపకం చేస్తోంది. శ్రమ కలిగినప్పుడట కొన్ని మొక్కుబళ్ళు మొక్కుకున్నాడట, వాటిని తప్పక చెల్లించేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడాను శ్రమలు వచ్చినప్పుడు, దేవా నన్ను దీని నుండి విడుదల చేయి, నేను నీకు నమ్మకంగా జీవిస్తాను, ఈ దినం నుండి క్రమంగా బైబిల్ చదువుతాను, ఈ దినము నుండి క్రమంగా ప్రార్థిస్తాను, ఈ దినం నుండి క్రమంగా మందిరానికి వెళ్తాను, ఈ దినం నుండి క్రమంగా దశంభాగం ఇస్తాను, ఈ దినం నుండి క్రమంగా దేవుని యొక్క సేవలో పాల్గొంటాను. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని మొక్కుబళ్ళు నీ జీవితంలో నీవు చేసి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుని పేరిట నీవు చెల్లించదనని మొక్కుకున్నది నీవు చెల్లించాలి. చెల్లించకుండా, మొక్కుబడి చేసుకోకుండా ఉంటే మంచిది. చేసుకుని ఉంటే తప్పక చెల్లించాలి. ఇట్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు దేవునికి మధ్య ఉన్న ఇష్యూ అది. కనుక నీ యాటిట్యూడ్ జడ్జి చేయబడుతుంది. జాగ్రత్త. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా మొక్కుబడులు చేస్తుంటాం, తర్వాత వాటిని మర్చిపోతుంటాం. చాలామందికి చాలా వాగ్దానాలు చేస్తుంటాం, తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క ఆత్మ నిన్ను గద్దిస్తున్నాడా? దేవుని యొక్క ఆత్మ నీ హృదయమును ప్రేరేపిస్తున్నాడా? నీ హృదయంలో నీవు చేసిన మొక్కుబడులు చెల్లించక నిలిచిపోయి ఉంటే వాటిని నీవు దేవునికి చెల్లించుటకు తీర్మానం చేసుకో. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యాలు నేను వినిపించేదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. ఏమని చెబుతున్నాడు? భయభక్తులు కలవారిని పిలుస్తూ ఉన్నాడు. విశ్వాసులనే పిలుస్తున్నాడు. ఆలకించండి, నేను సాక్ష్యం చెబుతాను. దేవుడు నా కొరకు చేసిన కార్యాలు నేను సాక్ష్యం చెబుతాను అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు సంఘము మధ్య నిలిచి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. సంఘము
క్రీస్తు సంఘము మీ సాక్ష్యం చేత బలోపేతమవుతుంది. మీ సాక్ష్యము ఇతరులను ప్రభావితం చేస్తుంది. మీ యొక్క ధన్యకరమైన జీవితము ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనుక ఇది మంచి కార్యము. నేను ఆయనకు మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండును. నేను ఆయనకు మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. గ్రహిస్తున్నారా? శ్రేష్టమైన కీర్తన అంటే రక్షణ పొందిన వారు పాడే కీర్తన. మొరపెట్టినప్పుడు రక్షించబడిన వారు, పాపం వల్ల వచ్చే జీతమును తప్పించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శ్రేష్టమైన కీర్తన పాడతారు. విమోచించబడిన వారు మోషే కీర్తన పాడారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. అలాగే మనము స్తుతి కీర్తన పాడేవారంగా ఉంటాం. రక్షణ పొందిన అనుభవంలో ఉన్నవారు దేవునికి విమోచన గీతాన్ని పాడేవారుగా ఉంటారు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 17-18 వచనాలు రేపటి వాక్య ధ్యానంలో మరలా ప్రారంభిద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ కుటుంబం పరిష్కారానికి చాలా మంచి సహకారి. ఆ కుటుంబం పేరు అనౌన్స్ చేయొద్దని కోరారు. కనుక పేరు అనౌన్స్ చేయకపోయినా దేవుడు వారిని చూస్తున్నాడు. దేవుడి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. ఏసీ రిపేర్ వల్ల కలిగిన ప్రార్థనలు మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. ఈ రాత్రి వాక్యానికి సహకారం ఇచ్చిన సహోదరి సహోదరుడి బిడ్డను దీవించండి. వారి కుటుంబంలో శాంతినివ్వండి, బిడ్డలకు కావాల్సిన నెమ్మదినివ్వండి, అభివృద్ధినివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను పంపండి ప్రభు. ఈ రాత్రి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.